హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితా వంటిల్లు. లలితా వంటిల్లులో ఇవాల్టి రెసిపీ టేస్టీ ఎగ్ బిర్యానీ. ఈ ఎగ్ బిర్యానీని చాలా మంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు. అయితే నేను చెప్పినట్లుగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే రెస్టారెంట్ స్టైల్లో లాంటి రుచికరమైన ఎగ్ బిర్యానీని మీ ఫ్యామిలీ అందరికీ ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు ఈ ఎగ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఈ ఎగ్ బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ని మూత పెట్టకుండా, సాల్ట్ వేయకుండా గరిటెతో కలుపుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ బిర్యానీకి కావలసిన ఎగ్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం సేమ్ పాన్ లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని దానిలో ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ని ఇలా ఘాట్లు పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక 30 సెకండ్ల పాటు వీటిని ఫ్రై చేసుకుని దింపి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన గ్రేవీని అలాగే బిర్యానీ రైస్ ని కూడా సైమల్టేనియస్ గా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న ఏదైనా గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 యాలకులు, 3 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2 అనాస పువ్వులు, 1 టీ స్పూన్ షాజీరా, చిన్న జాజికాయ ముక్క వీటన్నిటిని వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 1 గ్లాసు బాస్మతి రైస్ కి 3 గ్లాసుల వాటర్ చప్పున ఎసరు పోసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకున్నాను. 3 గ్లాసుల వాటర్ ఎసరుగా పోసుకొని దీనిలో 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఈ వాటర్ అంతా బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ని మూత తీసి ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దీనిలోనే 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసి దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ కారం, కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలిపి ఈ టమాటా ముక్కల్ని బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ కోసం ఎసరు పెట్టుకున్నాం కదా, దీనిని ఇలా పొంగుతూ ఉన్నప్పుడు కనీసం అరగంట పాటు నానిన 1 గ్లాసు బాస్మతి రైస్ ని ఈ వాటర్ లో వేసి రైస్ అంతా 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గుతున్నాయి కదా, దీనిలో 1 కప్పు పెరుగును కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ బిర్యానీ రైస్ ని చెక్ చేసుకుంటూ ఈ విధంగా 70% వరకు కుక్ అయిన తర్వాత, అంటే ఇలా మనం ఒక మెతుకు తీసుకొని వేళ్లతో మెదిపినప్పుడు కొద్దిగా పలుకు ఉండే వరకు దీనిని ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ బిర్యానీ గ్రేవీ కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి దీనిలో నుండి కొద్దిగా గ్రేవీని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బిర్యానీ రైస్ ని లేయర్స్ లాగా వేసుకోవాలి. దానికోసం ముందుగా ఈ మిగిలిన గ్రేవీలో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, తరిగిన కొత్తిమీర, తరిగిన పుదీనా వీటన్నిటిని వేసుకుని ఈ బిర్యానీ రైస్ ని ఇలాంటి చిల్లుల గరిటతో వాటర్ అంతా డ్రైన్ చేసుకుని సగం రైస్ వరకు ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా చిల్లుల గరిటతోనే వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా స్ట్రైనర్ లో వేసుకుని వాటర్ అంతా పోయిన తర్వాత సగం రైస్ ని ఫస్ట్ ఒక లేయర్ లాగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ని పక్కకు తీసి పెట్టుకున్న గ్రేవీని వేసి ఈ లేయర్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిపైన తురిమిన కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి తర్వాత ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న ఎగ్స్ లో ఒక 2 ఎగ్స్ కూడా వేసుకోవాలి. మళ్ళీ దీనిపై మనం సెకండ్ లేయర్ ని కూడా వేసుకోవాలి. దీనికోసం మనం మిగిలిన రైస్ అంతటిని కూడా మరొక లేయర్ లాగా పైన వేసేసుకుని దానిపైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఇంకా మిగిలిన ఎగ్స్ ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన బిర్యానీకి మంచి కలర్ కోసం ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ ని ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ లో కలిపి ఆ వాటర్ ని దీనిపైన చల్లుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఇంకా 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుని దీనిని మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఎగ్ బిర్యానీని హాట్ గా మీ ఫ్యామిలీ అంతటికి సర్వ్ చేసుకుని రెస్టారెంట్ స్టైల్లో లాంటి రుచికరమైన ఎగ్ బిర్యానీని ఎంజాయ్ చేసేయచ్చు. మీరు కూడా ఈ ఎగ్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.